బగారా రైస్ నేను చేసిన విధంగా మీకు కూడా పొడి పొడిగా రావాలా? ఇలా రావాలి అంటే ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్ ఖచ్చితంగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఏ కర్రీగైనా ఈజీగా సెట్ అయిపోతుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విరాజ్. ముందుగా బగారా రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం, బాస్మతి బియ్యం, అలాగే నేను ఇక్కడ లాంగ్ గ్రెయిన్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ బియ్యం ఉన్నా ఏం కాదు. నేనైతే బాస్మతి బియ్యం నార్మల్ బియ్యం రెండు కలిపి చేస్తానండి. మనకి ఇలా చేసుకోవడం వల్ల రైస్ అనేది మొత్తం బాస్మతి బియ్యంతో చేసినట్టు అన్నం చాలా బాగుంటుంది. నేను ఒక రైస్ ప్యాకెట్ కేజీ రైస్ వచ్చేసి నేను 4 టైమ్స్ వండుతానండి, ఇవి రెండు మిక్స్ చేసుకుంటూ. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా సెట్ అవుతుంది. మనకి ఏ మాత్రం కూడా తెలీదు. ఇలా రెండు మిక్స్ చేసుకొని బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోండి. సో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కరిగించుకొని అందులోనే మసాలా ఇంగ్రీడియంట్స్ అనేటివి మనం యాడ్ చేసుకోవాలి. ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్ అనేటివి మనం బగారాకు యూస్ చేస్తాం కదా, అందులో హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని, అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వగానే నేను క్యారెట్ అనేవి ఎప్పుడు బగారా రైస్ చేసినా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే అట్లా చేసుకుంటే మా బాబు చాలా ఇష్టంగా తింటాడు, కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని నేను ఖచ్చితంగా క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటాను. సో మీ దగ్గర క్యారెట్ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, లేకపోతే పీస్ కానీ నానబెట్టి వేసుకోవచ్చు. అట్లా కూడా క్యారెట్ కొద్దిగా ఫ్రై కాగానే ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే మనకు అడుగు పట్టిస్తూ ఉంటుంది కదా, వెంటనే అప్పుడు మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అవ్వగానే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ వచ్చేసి ఇక్కడ 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న రైస్కి అవి కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం ఎక్కువగా నానబెట్టుకున్నట్టయితే 4 గ్లాసెస్ దాకా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే పాత బియ్యం అయితే ఎక్కువగా పడుతుంది. సో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అనేది పడుతుంది. సో నేను కొద్దిగా రైస్ తక్కువ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇలా మరగబెట్టుకోవాలి. ఇలా మరగగానే మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం కలుపుకొని వాటర్ మొత్తం పొంగుకొచ్చేదాకా చూడాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. సో ఇలా నేను రైస్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను, వాటర్ అనేది మీద పడకుండా ఉంటుంది కదా అని. సో ఇలా బాయిల్ అవుతుంది. మనం బాయిల్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడే కాదండి, బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నామంటే ఎక్కువగా కలిపినట్టయితే విరిగిపోతుంది. సో మనకు పర్ఫెక్ట్గా రైస్ అందులో కుక్ అవ్వాలి అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక 2 టైమ్స్ వాటర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా రైస్ అనేది మీది కనండి. సో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మనం ఈ టైంలో మూత పెట్టేసి ఒక సిమ్లో 5 to 10 మినిట్స్గా చాలా సిమ్లో పెట్టేసేయాలి. ఉంచేసుకుంటే మనకు పొడి పొడిగా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. నేను మెయిన్ సిమ్లోనే ఉంచేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే రైస్ మాడకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ నార్మల్ రైస్ కలిపినట్టు యాడ్ చేసినట్టు ఎక్కడ కూడా తెలియట్లేదు, చాలా పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు రైసు బగారా రైస్ మంచిగా బాస్మతి రైస్తో కుక్ చేసుకున్నట్టు ఉంటుంది, నార్మల్ రైస్ కూడా పడ్డట్టు ఉంటుంది. సో 1 kg రైస్ వచ్చేసి నాకు 4 టైమ్స్కి అయిపోతుంది. తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను చేసిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.